హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ఫుల్ జంక్షన్. ఇది కరెక్టా? అమ్మాయిలు పెళ్ళవగానే ఇంటి పేరు మారిపోతుంది, వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఏదో త్యాగం చేసేస్తున్నాము, మేము ఎన్నో పాటలు పడిపోతున్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఏం చేశారు పెద్దవాళ్ళు? ఎలా పడితే అలా పెళ్లి చేయరు కదా. మీకు సూటబుల్ అయిన మిమ్మల్ని బాగా చూసుకుంటాడు అనే వాళ్ళకి ఇచ్చే కదా ఆలోచించి పెళ్లి చేస్తారు. దానివల్ల మీకు ఏం తక్కువ అవుతుంది? పెళ్ళి అయ్యాక కొత్తగా ఇంకొక ఇంటికి వచ్చినప్పుడు నువ్వు పుట్టింటికి ఎందుకు దూరం అవుతున్నావు? ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు. నీకు ఒక కొత్త ఫ్యామిలీ ఏర్పడుతుంది అంతే. దానికి ఎందుకు ఏదో అయిపోతున్నట్టు అంత ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. ఎక్కడో ఒక 20% వరకు కొంతమందికి ఏదో అనుకొని చేస్తే అది తారుమారయ్యి మంచిగా లేకుండా ఉంటుందేమో, కానీ ఒక 80% వరకు ఎంతలో ఉంటే అంతలోనే, హై అవ్వనివ్వండి, లో అవ్వనివ్వండి, ఎవరికి తగ్గ సంబంధం వాళ్ళకే చూస్తారు, చేస్తారు, వాళ్ళు కూడా బాగానే ఉంటారు. కానీ నెగిటివిటీ అనేది బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. పాజిటివిటీ కంటే నెగిటివిటీ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. చాలామంది అమ్మాయిలకి పెళ్ళయ్యాక 80% వాళ్ళ లైఫ్ సాటిస్ఫైడ్గా ఉన్నా కానీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వల్ల, కొన్ని నెగిటివ్ థాట్స్ వల్ల ఆ 20%నే 80%లా ఊహించుకొని ఈ 80% హ్యాపీనెస్ని కోల్పోతున్నారు. అది ఎంత డిప్రెషన్కి లోనవుతారో ఒకసారి ఆలోచించండి. పెళ్ళయ్యాక అమ్మాయి ఏంటి, అబ్బాయి ఏంటి, ఇద్దరికీ కొత్త లైఫే. అమ్మాయి పుట్టింటిని వదిలే వచ్చేస్తుంది, అబ్బాయి అక్కడే ఉంటాడు. అబ్బాయి అక్కడే ఉండి ఏమైనా సరదాగా హ్యాపీగా ఉండిపోతాడా? అబ్బాయికి ఎంత టాస్క్. పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మని నాన్నని మేనేజ్ చేయాలి, వచ్చిన అమ్మాయిని, అలాగే పిల్లనిచ్చిన అత్తమామల్ని, ఇన్ని ఫ్యామిలీస్ని ఆ అబ్బాయి సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరిని బాధ పెట్టకుండా అందరూ హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉంటాడు. అందరూ అమ్మాయిల గురించి ఆలోచిస్తారు, అబ్బాయిల గురించి ఎందుకు ఆలోచించరు? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? ఎంతసేపు అమ్మాయిలు మేము ఇంత కష్టపడుతున్నాం, అంత కష్టపడుతున్నాం, నాకు అర్థం కాదు. ఏం కష్టపడుతున్నారు? కష్టపడాలి. పెళ్ళయ్యాక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ కొత్త జీవితం కోసం ఖచ్చితంగా కష్టపడాలి. తప్పేముంది? వాళ్ళ జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడం కోసం కష్టపడాలి. అందులో నెగిటివ్ ఎందుకు? కొత్త మనుషులు వస్తారు, కొత్త వ్యక్తులు వస్తారు, వాళ్ళందరినీ చూడాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరికి బాల్య వివాహాలు అయితే అవ్వట్లే కదా. చదువుకొని మెచ్యూర్డ్గా మంచిగా ఆలోచించే వెళ్తున్నారు కదా. మీకంటూ కొంత జ్ఞానం ఉంది కదా. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ ఉంది కదా. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలి. ఏదో అన్నీ కోల్పోయినట్టు ఒక్కటి ఆలోచించండి. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిన అమ్మాయి అనుకున్నట్టు తన లైఫ్ లేకపోయినా వెంటనే తనతో బాగా ఉండే ఒక బెస్ట్ ఫ్రెండ్కో, లేదంటే వాళ్ళ అమ్మకో, వాళ్ళ సిస్టర్స్కో, వాళ్ళ బ్రదర్స్కో, ఎవ్వరికైనా చక్కగా చెప్పేసుకుంటుంది. కానీ అబ్బాయి అలా చెప్పగలుగుతున్నాడా? అబ్బాయికి ఫీలింగ్స్ ఉండవా? నీకు ఎలాగా వాళ్ళల్లో నచ్చవో అలాగే అబ్బాయికి కూడా అమ్మాయి తాలూకా యాటిట్యూడ్ కానీ, అమ్మాయి ఫ్యామిలీ తాలూకా యాటిట్యూడ్ కానీ కంప్లీట్గా నచ్చుతుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అమ్మాయికి నచ్చకపోతే వెంటనే చెప్పగలుగుతుంది. అబ్బాయి అలా చెప్పగలుగుతాడా? ఎవరితో పాపం చెప్పలేదు. తన ఫ్రెండ్స్తో కానీ, పేరెంట్స్తో కానీ, ఈవెన్ వైఫ్తో కూడా ఏమైనా మళ్ళీ అంటే మళ్ళీ ఎక్కడ బాధపడుతుందో అని. నిజంగా గ్రేట్ అబ్బా. బాధ్యతగా పెళ్లి చేసుకుని బాధ్యతగా మెలిగే ప్రతి మగవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి ఆలోచించండి.